ఇవాళ జనరేషన్ అంతా కంప్యూటర్ల ముందు టీవీల ముందు ఉంటున్నారు. ఇది ఒక మేజర్ కారణం. అందులో ఉండే రేస్ని చాలా దగ్గరగా చూడడం, కాన్సన్ట్రేట్గా చూడటం, అంటే అలా చూడటం వలన గుర్తుపెట్టుకోండి, మీరు టీవీలో పిక్చర్ కూడా ఒకే పిక్చర్ కనుక లాంగ్ టర్మ్ చూపిస్తే అక్కడ ఒక బ్లాక్ స్పాట్ పడిపోతుంది. అలానే మన కంటి చూపు కూడా అలా చూడకూడదు. మీరు కంప్యూటర్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏ వర్క్ చేస్తున్నా ప్రతి అరగంటకు ఒకసారి, ఇప్పుడు ఇది ఇక్కడ మొక్క ఉంది, ఈ స్క్రీన్ నుంచి బయటకు వచ్చి ఈ మొక్క ఇంకొక 5 నిమిషాలు చూడండి, లేదా బయటికి వెళ్ళి గ్రీన్స్ చూడటానికి ఇష్టపడండి. మీరు ఇంట్లో కూడా చిన్న చిన్న మొక్కలు పెట్టుకోండి. కంప్యూటర్ పెట్టే వాళ్ళందరూ టెక్నిక్ ఏంటంటే మీరు ఇంట్లో కూడా ఒక మొక్క పక్కన పెట్టుకోండి. మీరు కాసేపు చూస్తే ఐదర్ ఎక్వేరియంలో ఉండే చిన్న చేప కానీ లేదా ఒకటి కానీ పెట్టుకుంటే అది కంటికి చాలా ఆహ్లాదాన్ని ఇవ్వటం కాకుండా చాలా మిమ్మల్ని రికవర్ చేస్తుంది. ఇటువంటి టెక్నిక్స్ పాటిస్తా కనుక మీరు ఏ విటమిన్ రిచ్గా ఉండే క్యారెట్ లాంటి ఇంకా అనేక వాటిలో ఉంటాయి. ఆకుకూరలో ముఖ్యంగా గ్రీన్ కలర్ ఆకుకూరలో పుష్కలంగా ఉంటుంది. అంటే అపార్ట్ ఫ్రమ్ ఫ్యాట్ నుంచే కాకుండా కోడిగుడ్లు, ఎల్లోలు కానీ మాంసం కానీ వీటన్నిటిలో కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. మాంసాహారం, కోడిగుడ్లు ఇవన్నీ బలంగా తీసుకుంటే విటమిన్ ఏ బాగా రిచ్గా ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మన పిల్లల్ని కాపాడుకోవాలంటే ఈ డిజిటల్ మీడియా నుంచి వీలైనంత దూరంగా ఉంచండి. దానికోసం కొంత పుస్తకాలు అలవాటు చేసిన తప్పు లేదు. లేదా కిండెల్ కూడా బాగానే ఉంటాయి. ఒకవేళ కథలు బాగా చదువుతున్నారు అనుకుంటే కిండెల్ కూడా కంటికి హాని చేయని విధంగా ఉంటుంది, న్యూస్ పేపర్ చదివినట్టే ఉంటుంది. ఇలాంటి కనుక మీరు అలవాటు చేయండి, అట్లా మీరు ఈ ప్రాబ్లమ్ని అధిగమించవచ్చు.